అమ్మ గుడి మెట్లకు చాలామంది పసుపు, కుంకుమ పెడితే ఇలాంటి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమే అమ్మా. చాలామంది గుడి మెట్లకి అది మనం మెట్లెక్కడం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి అవి సోపానం కదా, వాటిని ఎక్కే కదా మనం వెళ్తాం. అంటే మనకి పైకి వెళ్ళటానికి ఉపకరిస్తున్నాయి. అందుకని మనని భగవంతుడికి దగ్గర చేరుస్తున్నాయి కాబట్టి వాటికి పూజ చేస్తారు. అలా పూజ చేయటం వల్ల కూడా భగవంతుడికి పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని నమ్మకంతో కొంతమంది మొక్కుకొని చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల దోషమేమీ లేదు. అలాగే నవరాత్రుల్లో చండీ హోమం చేయడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? అంటే భక్తి ప్రపత్తులతో దీక్ష చేస్తున్నామని ప్రతి సంవత్సరం చాలామంది చండీ హోమం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరికైనా ఎలాంటి అభీష్ట సిద్ధి కోసం, ధర్మమైనటువంటి అభీష్ట సిద్ధి కోసం చండీ పారాయణ చేయించి ఈ నవరాత్రుల్లో చండీ హోమం చేయించుకోవచ్చు. అలా చేయించడం వలన కూడా వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయి. తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పెళ్ళి కాలేదన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, అమ్మవారి అనుగ్రహం కావాలి అన్నా, ఇలాంటి కోరికల కోసమైనా, ధనప్రాప్తి కావాలన్నా, ఉద్యోగం రావాలి అన్నా, లేదా ఇప్పటికే ఏదైనా మొక్కుకొని ఉండి అది తీరాలి అనన్నా కూడా చండీ పారాయణం చేయవచ్చు. అలా చేయటం వల్ల కూడా వస్తుంది. కారాగార శిక్ష పోవాలన్నా, లేదా అపనిందలు తొలగిపోవాలి అన్నా, ఇలా రకరకాల దుఃఖాలు మనకి జీవితంలో చాలామందికి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. వాటన్నిటి కోసం కూడా చండీ సప్తశతి పారాయణం చేయించి హోమం చేయించవచ్చు. అలా హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే నవరాత్రుల్లో కుమారి పూజ ఎందుకు చేస్తారమ్మా? మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు ఒక్కో రోజు ఒక్కో వయస్సు ఉన్న అమ్మాయికి పూజ చేయాలని